నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, మేనిఫెస్టేషన్ టెక్నిక్ లాస్ట్ ఎపిసోడ్ లో మీరు అన్నారు చెప్తాను అని. చెప్పండి అక్క, ఏంటి మేనిఫెస్టేషన్ టెక్నిక్స్? ఏమైనా కొత్తవి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్నారా? మేనిఫెస్టేషన్ లో మనం ఎలిమెంట్స్ ని ఎట్లా యూజ్ చేసుకోవాలనేది చెప్తాను. మీరు దీన్ని మనం హొపనొపన ప్రేయర్ కి కూడా మనం అన్వయించుకోవచ్చు. హొపనొపన ప్రేయర్ కి ఎట్లా అన్వయించుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఈ 5 ఎలిమెంట్స్ ని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలి అని అంటే కనుక ఫస్ట్ మనకి ఆకాశం గుర్తుకొస్తుంది. ఏది ఉన్నా ఆకాశాన్ని చూస్తూ నాకు ఇది కావాలి, నాకు ఇది చెయ్యి, నేను తప్పు చేశానా లేదా అనేది మీ మనస్సాక్షికి తెలుసు. మనం ఎవరినన్నా అబద్ధం చెప్పొచ్చు కానీ మన మనస్సాక్షికి అయితే అబద్ధం చెప్పలేం కదా. అబద్ధంలో బ్రతకగలుగుతాం కానీ దాన్ని నమ్మించలేం మనం పూర్తిగా. అవునా కాదు, తెలుసు దానికి ఏంటి. తిరగబడుతుంది, ఖచ్చితంగా చెప్తాను. లేదు నువ్వు అబద్ధం చెప్తున్నావు అన్నట్టు వెంటనే. కాబట్టి అలా ఒక్కొక్క సందర్భంలో తప్పు చేసినా కూడా ఒక్కొక్కసారి కన్నతల్లికి కూడా చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయి. అలాంటప్పుడు ఇంకెప్పుడు తప్పు చెయ్యను అంటే చేసినప్పుడల్లా ఇలా చెప్పేసుకుంటే అయిపోతుందని కాదు. ఒక్కసారి పశ్చాత్తాపం అనేది ఒక్కసారి పనిచేస్తుంది అలాంటి పెద్ద పెద్ద మిస్టేక్స్కి. ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను కొంచెం ఎలా అయినా సరే ఇందులో నుంచి గట్టెక్కిస్తే నేను మంచి జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేస్తాను, లేకపోతే ఒక మంచి పని చేయడానికి ప్రయత్నం చేస్తాను, ఇలాంటి మిస్టేక్ నా వల్ల జరగదు అని చెప్పుకోవడము, మీరు ఏం కావాలనుకుంటున్నారు జీవితంలో అని చెప్పేది కోరుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ మేనిఫెస్టేషన్. అట్లా ఆకాశాన్ని చూస్తూ లేదు అది అయిపోయింది. ఇప్పుడు వాటర్ ఉంటుంది, వాటర్ని నింపుకొని బాటిల్లో పట్టుకొని కొంచెం సేపు చేతిలో పెట్టుకొని మొత్తం వాటర్కి మొత్తం చెప్పండి, ఎదురుగుండా టేబుల్ మీద పెట్టుకొని ఇది నా పరిస్థితి, నాకు ఇది కావాలి, నేను ఇది చేయాలనుకుంటున్నాను, నాకు అలాంటి శక్తిని సామర్థ్యాన్ని నాకు ఇవ్వు, అలాంటి పరిస్థితుల్ని కల్పించు అని చెప్పి దండం పెట్టుకోవడం, ఆ వాటర్ని తాగడం. అలానే మనకి ఫైర్ ఎలిమెంట్ అగ్ని. ఎలా మనము అనంటే దీపం పెట్టడానికి ఉపయోగించాలి, ధూపం వేయడానికి ఉపయోగించాలి. ఇంట్లో దీపం పెట్టేటప్పుడు పెట్టిన తర్వాత ఆ జ్యోతి స్వరూపంలోనే ఈశ్వరుని చూసుకోవచ్చు. అలాగే మనం కామాక్షి దీపం పెట్టేటప్పుడు అయ్యవారిని అమ్మవారిని ఇద్దరిని కూడా చూసుకోవచ్చు. ఒత్తి అడ్డంగా అడ్డవత్తులు వేస్తాం, పువ్వొత్తి కూడా వేస్తాం. కాబట్టి ఒకటే దీపంలో ఇద్దరు అయ్యవారు అమ్మవారు ఉన్నారని చెప్పి కూడా మనం అనుకోవచ్చు. అప్పుడు ధూపం వేసేటప్పుడు కూడా మనకి ఏముంది, మన బాధ ఏంటి అనేది కూడా క్లియర్గా చెప్పుకోవడం. అలాగే మనం పీలుస్తున్న గాలి మన లోపలికి మనం ఏదైనా కోరుకున్నప్పుడు చాలా ప్రశాంతమైన చిత్తంతో ఉండు, ప్రశాంతంగా ఉండు, కాస్త ఊపిరి పీల్చుకో అంటారు చూడు పెద్దవాళ్ళు. అంటే ఏంటంటే ఆ ఊపిరిని చక్కగా పీల్చుకొని పీల్చుకొని వదిలేటప్పుడు ఖచ్చితంగా పని అయింది అని చెప్పిన భావన. అలాగే ఆ గాలికి కూడా మనం ఇలాంటి పని చెయ్యాలి, అలాంటి శక్తిని నాలో నింపు అని చెప్పి దండం పెట్టుకోవడం అనేది చాలా మంచిది. అయితే లాస్ట్లో మనం చేయాల్సింది ఏంటి అని అంటే భూమి, మట్టి. అవునా? ఆ మట్టికి మనం ఎట్లా పూజ చేస్తాము అని అంటే కళ్ళాపి జల్లి ముగ్గు వేయడం చాలా ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో నేను చెప్పాను, నేను చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు నాకేమి చెయ్యాలో అర్థం కావట్లేదు అని అనుకున్నప్పుడు, ప్రాబ్లమ్స్ పెరిగిపోతున్నాయని నేను కిందకి దిగి వాకిలు ఊడ్చి నీళ్లు జల్లి ముగ్గేసేదాన్ని. అంటే అది కూడా ఒక పూజ కదా అనేది నాకు అలా అనిపించేది అనమాట. సాధారణంగా ఏ పూజ అయినా కూడా స్నానం చేసి చెయ్యాలి అనేది చెప్తూ ఉంటారు, కానీ కళ్ళాపికి అట్లాంటిది ఉండదు. చక్కగా మనం మొహం గడిగేసుకొని టకటక 6 మనం ముగ్గేసేసుకోవడం. అలా మీకు ముగ్గేసుకునే సందర్భాలు ఉన్నాయి అంటే పనమ్మాయిని తీసేసి మీరు స్టార్ట్ చేయండి ఊడ్చి వేసుకోవడం. అదే అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, అపార్ట్మెంట్ అయినా పర్వాలేదు, మన ఎదుర్కొండా అంటే గుమ్మం బయట వేసేసుకోవచ్చు. గుమ్మం బయటే, మళ్ళీ అది భూమి కాదు కదా, కిందే కదా భూమి, అదంతా ఏం లేదు. అలాంటి మీకేమన్నా అలా ఏమన్నా అనిపించింది అంటే కనుక చెట్లలో నీళ్లు పోస్తూ ఆ మట్టికి చెప్పడం. ఎక్కడో అక్కడ మనము చూసుకోవాలి ఎలిమెంట్ అనేది ఖచ్చితంగా. అక్కడ మీరు చెట్లకి నీళ్లు పోయడము అనేది 5 ఎలిమెంట్స్ లో ఒక్క ఫైర్ ఒక్కటే మనము వదిలేస్తున్నాము అని అనుకుంటాం, కానీ ఆ ఫైర్ కూడా ఫోటోసింథసిస్ రూపంలో చెట్టు ఆల్రెడీ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. అంటే సూర్యుడి నుంచి వచ్చిన వెలుగుని
మనం ఇంకా ఈ సోలార్ ప్యానెల్స్ అవి పెట్టుకుంటున్నామేమో కానీ చెట్టుకు ఆ అవసరం కూడా అవసరం లేదు. లేదు. చక్కగా సోలార్ని సన్ని యూస్ చేసుకొని చక్కగా ఆయన వెలుగుని యూస్ చేసుకొని ఫోటోసింథసిస్ రూపంలో తన ఫుడ్ తనే తయారు చేసుకుంటోంది అంటే అక్కడ 5 ఎలిమెంట్స్ ఉన్నాయి ఉన్నాయి. మనకి ఉమ్. మొక్కల్లో. ఉమ్. కాబట్టి మొక్కల్లో నీళ్లు పోస్తూ కూడా ఈ ప్రక్రియను చేసుకోవచ్చు అన్నమాట. ఇట్లా మనం 5 ఎలిమెంట్స్ కి మనకు కావాల్సింది చెప్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మన పని అయిపోతుంది. ఉమ్. అది మీ ఇంట్లో మీ అమ్మాయి వివాహం కావచ్చు, మీ అబ్బాయి ఉద్యోగం కావచ్చు, మీ అమ్మాయి ఉద్యోగం కావచ్చు, ఎలాంటివైనా కూడా మీ వారి ప్రమోషన్ కావచ్చు, ఇలాంటివి ఏమైనా కూడా తప్పకుండా మనకి పని అయిపోతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సో ఎలా రోజు ఎలా చేసుకోవాలక్క ఈ 5 ఎలిమెంట్స్ ని ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలా, లేకపోతే ఒక్క ఎలిమెంట్ తో కూడా చేసుకోవచ్చా? ఒక్క ఎలిమెంట్ తో కూడా చేసుకోవచ్చు. 3 days బిఫోర్ ఒక ఆవిడ వచ్చారు నా దగ్గరికి. చాలా బాధలో వచ్చారు. ఆవిడ పర్మిషన్ తీసుకొని మాట్లాడతారేమో నేను అడుగుతాను. ఎందుకు అనంటే చదువు కూడా రాదు. స్విచ్ వర్డ్స్ చదవడానికి ఏం చేయాలో తెలీదు. చేతి పైన నెంబర్ వేసుకున్నంత మాత్రాన ఆ పని అయిపోతుందా అని అనుకుంటే వాళ్ళకే కదా ఆ పని అవ్వదు అని చెప్పి అదొక బాధ. ఇదంతా కాదమ్మా నువ్వు అని చెప్పి నాకు అప్పటికప్పుడు వచ్చిన థాట్, ఆ పేపర్ని అలా పెట్టుకో, చక్కగా జిరాక్స్ తీయించేసుకో, ఈ పేపర్నేమో నువ్వు లామినేట్ చేసుకో, ఆ జిరాక్స్ పేపర్ మీద చక్కగా మంచినీళ్ళ బాటిల్ నింపి ఆ జిరాక్స్ దాని మీద పెట్టేసి వాటర్ తాగు, నీ పని అయిపోతుంది, నువ్వేం బాధపడకు, ఆ వాటర్కి అంత చెప్పుకో అని చెప్పాను. ఎంత అమాయకురాలంటే చెట్టుకి చెప్పు నీ బాధ అంటే మా ఇంటి దగ్గర చెట్టు లేదండి అని. సరే ఆకాశానికి చెప్పు పోనీ అంటే సరేనండి నేను అలానే చూస్తాను, ఓకే అని నీళ్లతోనే చేసిందట ఆ అమ్మాయి. ఇంకా అంటే ఆకాశాన్ని కూడా చూసి చెప్పలేదు, చెట్టుని కూడా చూసి చెప్పలేదు, నీళ్లతోనే చేస్తే ఆవిడ ప్రాబ్లం సాల్వ్ అయ్యి ఆవిడ ఇంట్లో ఉన్నారు ఇప్పుడు. బ్యూటిఫుల్. అంటే ఇంట్లో కూడా ఉండలేని పరిస్థితి అనమాట. అలాంటి పరిస్థితిని నేను ఇంట్లో ఉండాలి అనే బలమైన కోరికని నీటికి చెప్పడం, ఆ నీరు ప్రశాంతంగా తాగడం, దానివల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడడం, ఆ ఇంటికి వెళ్ళిపోవడం అంతా 3 రోజుల్లో జరిగింది. అమేజింగ్ అక్క. నాకు నిన్న ఫోన్ చేస్తూ ఉంటే కొంచెం డౌట్స్ అడుగుతూ ఉంటారు కదా, నేను పెళ్లిలో ఉన్నానని నేను లిఫ్ట్ చేయలేకపోయాను. పెళ్లిలో ఎక్కడైనా ఫ్రీగా ఉంటే నేను లిఫ్ట్ చేసేస్తా, పెళ్లిలో ఉన్నాను లిఫ్ట్ చేయకపోయాను. ఇవాళ మళ్ళీ చేస్తే అమ్మ ఏంటి నా పని అయిపోయిందని నేను సంతోషంగా చెప్దాం అనుకున్నాను, మీరు ఫోన్ లిఫ్ట్ చేయరేంటమ్మా, నిన్నంతా మీరు చేయలేదని నాకు బాధ అనిపించింది అని చెప్పడం. మీకు గాజులు పంపిస్తానమ్మా అని అంటే అక్కడ గుళ్ళో అమ్మవారికి ఇవ్వు, నా కోసం ఇంత దూరం రావద్దు, నువ్వు హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా తీసుకుంటా గాజులు కాబట్టి, తప్పకుండా తీసుకుంటా, కలుస్తా, కానీ నువ్వు ప్రశాంతంగా ఉండు, ఇదివరకు చేసిన తప్పు ఇంకెప్పుడు కూడా చెయ్యకు అని చెప్పడం. లేదమ్మా అట్లా ఎప్పుడు చేయను ఇంకా అని ఆ అమ్మాయి మాట ఇవ్వడం. అమేజింగ్ అక్క. అయితే ఈ మేనిఫెస్టేషన్ టెక్నిక్ ని ఏ టైంలో చేసుకోవాల్సి ఉంటుంది? పద్మిని, మనకి బాధ అనేది ప్రతి నిత్యం ఉంటుంది. ఏదన్నా ఒక పని అవ్వట్లేదు అంటే ప్రతి నిత్యం మనకి అది గుర్తుకొస్తూనే ఉంటుంది. ఇక బాగా గుర్తుకొచ్చినప్పుడు వెంటనే ఆ పని చేసేసి లేవడం, కూర్చోవడం, వాటర్ బాటిల్ తెచ్చుకోవడం, మంచినీళ్ళ గ్లాసు తాగేటప్పుడు చక్కగా చెప్పుకోండి. చక్కగా ఆడవాళ్ళు అయితే 3 లీటర్స్ వాటర్ తాగాలి, మగవాళ్ళు అయితే 4 లీటర్స్ వాటర్ తాగాలి, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు మనం. కాబట్టి ఆ 3 లీటర్స్ వాటర్ తాగేటప్పుడు చెప్పుకుంటానని అనుకోవడం, ఆ 3 లీటర్స్ వాటర్ తాగడం బాడీకి మనం హైడ్రేట్ చేసినట్టు ఉంటుంది. చూడు, నువ్వు చాలా సందర్భాల్లో నువ్వైనా కూడా నేనైనా కూడా మనకు అత్యంత ముఖ్యమైన పనులన్నీ పక్కకు పెట్టేస్తాం. వాటర్ కంపల్సరీ తాగాలి, ఇట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ మనం ఏంటి అని అంటే మన నరాలకి అందుతుంది, హైడ్రేట్ చేస్తుంది, ఇంకొంచెం తొందరగా క్లెన్సింగ్ కి చాలా ఉపయోగపడుతుంది వాటర్, మెయిన్ ఇంపార్టెంట్. సో ఆ క్లెన్సింగ్ కి ఉపయోగపడుతుంది కాబట్టి వాటర్ ఫాస్ట్ గా పనిచేస్తుందేమో అని అనిపిస్తుంది. మెన్సెస్ లో ఉన్నప్పుడు అంటే పీరియడ్ లో ఉన్నప్పుడు ఇది చేసుకోవచ్చా? నో ప్రాబ్లం. ఇప్పుడు మనలో దైవం ఉన్నాడు కదా, పీరియడ్స్ ఉన్నప్పుడు వీఆర్ నాట్ ఆస్కింగ్ హిమ్ టు గో అవుట్, అంతే కదా. దట్స్ ఇట్, ఒక్కసారి వెళ్ళారంటే అయిపోయింది. ఈ భగవంతుడా అట్లా కాదు. అంటే ఏవైనా మానసికంగా ఇబ్బంది పెడుతున్న సమస్యల్ని ఎప్పుడైనా తలుచుకోవడం చాలా ఇంపార్టెంట్. దైవానికి సంబంధించింది చదవద్దు అని ఎందుకు అంటాము అని అంటే అది చదువుకోకూడదు కాబట్టి. ఒక 10 రోజులు చేసిన తర్వాత మనకి పీరియడ్స్ వస్తే కనుక 4 రోజులు వదిలేయడమే. అద్భుతం. డెఫినెట్ గా ఈ టెక్నిక్ ని వినియోగించుకుని డెఫినెట్ గా తమ ప్రాబ్లమ్స్ నుంచి అందరూ కూడా బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.